ఇల్లు కాల్ చేసేసిన నేను ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చిన డైరెక్ట్ లోపల పోగానే ఎవరో ఫోన్
యముడు పశుపాత్ర ఒకటి వలన పశువుల కాని కలుగును. దృష్టి అల్పదృష్టి పాలు గడ్డి మృత్యువులను పశువులకు పీడ కలుగును. భారతదేశం ఆర్థిక సాంకేతిక రంగాల్లో అభివృద్ధి ఉండును. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవును. సరిహద్దులలో యుద్ధభయం ఉండును. ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రజలు యోగ కళ్యాణం కొరకు ఎన్ని యాగాది చదువులు ఆచరించగలరు. శుద్ధపృష్ణ ప్రసాదం వలన ప్రజలకు సుభిక్షము క్షేమము సుఖము కలుగుతాం. ఆనాటిక పంచమి యుద్ధవారం అవడం వలన గురువారం అవడం వలన దేశ ప్రజలకు సుభిక్షము. ఆశాంతుట నవమి యుద్ధ స్వాధీనం ఆశాంత నవమి స్వాధీనం చెప్తా వలన అధిక వాయువు సత్య నాశనం కలుగుతాం. మౌనపక్ష ఏకాదశి శనివారం రోహిణి నక్షత్ర యుద్ధం ఆషాఢ మౌన ఏకాదశి రోహిణి నక్షత్ర యుద్ధం వలన ధాన్యాలు సమృద్ధి అవును. మౌఢ్య మౌన అమావాస్య యుద్ధవారం వలన జనవృద్ధి కలుగును. ఆదిత్యానికి ప్రవేశము దేశంలో పౌర్ణమి తాత్కాలిక పార్టీకి శనివారం 22/6/2024 రోజున 8 గంటల 30 నిమిషాలు మూలాక్షర అనుసరించి 18 నక్షత్రంలో ఉన్న దృష్టి నాశనం అవును. ఏ సంవత్సరం వానలుగా మేఘములు వేరు చేసినవడ నైరుతి కాలములు ఉత్పత్తి అవడం వలన వాయుపూరితమైన వర్షములు కురియును. ఈ సంవత్సరం అక్టోబర్ మధ్య చైత్రభవ ఏకాదశి 4/5/2024 శనివారం మొదలు వైశాఖ విజయ 10/5/2024 వరకు పొందుపడతాయి. మరలా వైశాఖ జ్యోతి 11/5/24 శనివారం మొదలు వైశాఖ షష్ఠి 29/5/24 దినాల వరకు వార్త తరతాయి. అక్టోబర్ మధ్య చైత్రభవ ద్వాదశి ఆదివారం తేదీ 5/5/2024 మొదలు వైశాఖ చతుర్దశి బుధవారం 5/6/24 వరకు గురుమౌఢ్యము. ఇలాంటి శుభకార్యాలు పనికిరావు. అక్టోబర్ చైత్రభవ ధర్య శనివారం 27/4/2024 మొదలు ఆషాఢ కార్తీక శనివారం 6/7/2024 వరకు శుక్రమౌఢ్యం. ఎలాంటి శుభకార్యాలు పనికిరావు. అక్టోబర్ వచ్చే ఆరుణ భవన కార్తీక శనివారం 15/3/2025 మొదలు ఆరుణ భవన శుక్రవారం తేదీ 28/3/2025 వరకు శుక్రమౌఢ్యం. ఇలాంటి శుభకార్యాలు పనికిరావు. అక్టోబర్ వచ్చే చైత్రభవ అష్టమి బుధవారం 1/5/2024 రాత్రి 10 వరకు బృహస్పతి ఎలా లేవు శుభకార్యాలు పనికిరావు. 2/5/2024 వరకు ఏరియా 13/5/24 వరకు నరాలు కుదరకుండా ఈ సంవత్సరం 2 రోజుల వర్షము 1 రోజు గాలి కలిగి ఉండదు. వర్షం 5 పాళ్ళు, ఉష్ణం 15 పాళ్ళు, రాజవిద్యులు 11 పాళ్ళు, వ్యాధి 17 పాళ్ళు, జన్మాని 7 పాళ్ళు, దూరభయం 3 పాళ్ళు, మృగప్రోద్రవం 15 పాళ్ళు, ధాన్యం 11 పాళ్ళు, మార్పులు 15 పాళ్ళు, ఉగ్రం 5 పాళ్ళు, ఉపశమనం 13 పాళ్ళు, కరణానికి జనానికి 7 పాళ్ళు, కన్నాక భోజనం 7 పాళ్ళు, శీతం 5 పాళ్ళు, ప్రజాపతి 15 పాళ్ళు, పుణ్యం 5 పాళ్ళు, ఆచారం 9 పాళ్ళు, దేశద్రోహం 13 పాళ్ళు, అగ్నివయం 15 పాళ్ళు, కీటకవయం 17 పాళ్ళు, గుణం 13 పాళ్ళు, కర్ణాంక 15 పాళ్ళు, పాపం 5 పాళ్ళు, అనాచారం 9 పాళ్ళు, దేశస్వార్థం 11 పాళ్ళు, ప్రచార 5 పాళ్ళు, యజ్ఞవేద 5 పాళ్ళు, ఏత్యా ప్రత్యేక అతప్రత్యేకవాది వైదేహ అవసంతతి సోదరే వత్సరే లక్ష్య ఉదయః ధర్మస్య దైవోమయ భగవాన్వేశ్వర. అంటే భోజనం సంవత్సరము సస్యవళ వృద్ధిభావంలో దంపతులు రాజులకు పరస్పర విరోధము కలుగును. భారతదేవనే నానా పింగళనా భేదత పింగళ సంవత్సరంలో విక్రి భయము ధాన్యము ధరలు మరియు వర్షములు మధ్యగా ఉండును. కాలే జయ కాల దేవ కృపగానుల సాంఘిక వర్తనలు అగ్ని వలన గోవుల వలన కష్టముల వలన అగ్ని ఆకలి భయపడుతూ ఉండును. ఉత్తమాచారులు సుఖంగా జీవితులు రాజానాయకులు ఉదయ రాజాది వలదేవం అగ్ని సత్య హరోరాజ్ఞ దృష్టమాలికనాశయ అనాథోదామకులో ఒప్పే దత్తాధిపతి. ఈ సంవత్సరం కొన్ని రాజధానులైతే ఆలకులు మధ్య విరోధాలు
కొంచెం దగ్గర వస్తుంది ధాన్యాధిపతి అవుట వలన పంటలకు అవసరము వర్షాలు కురుస్తాయి. సమస్త ప్రదేశాల్లోనూ ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ముఖ్యంగా శనగలు బాగా పండుతాయి. ఎర్రమట్టి నేల బాగా పంట లభిస్తుంది. బహుక్షీరం ప్రదాగావా సర్వే వ్యాధి వివర్జితా సుభిక్షం చ మహావర్షం చంద్రాధాన్యేతి వసతిః. చంద్రుడు ధాన్యాధిపతి అవుట వలన గోవులు సంపూర్ణ ఆరోగ్యంగా తిరుగుతాయి. పాలను సమృద్ధి ఇస్తాయి. ప్రజలంతా మంచి ఆరోగ్యంగా ఉంటారు. దేశ సుభిక్షంగా ఉంటుంది. వర్షములు అధికంగా రావడం వలన జల సమృద్ధి అవుతుంది. కృష్ణధాన్యాదిన్యాయ కృష్ణభూమిస్తు పదమృత్యా శని అర్ఘాధిపతి అవుట వలన నువ్వులు, మినుములు, ఉలవలు మొదలైన నల్లధాన్యములు విరివిగా పండుతాయి. నల్లరేగడి భూములు సారవంతంగా ఉండి మంచి పంటలు పంచుతాయి. సస్య స్వర్ణంచ కండ వృష్టి ప్రజాపదే నీలధాన్యంచ సమృద్ధ్య ముందే మేఘాధిపతి పది. శని మేఘాధిపతి అవుట వలన పంటలు మధ్యముగా ఒక మోస్తరుగా పండుతాయి. వస్తువులు ధరలు తగ్గుతాయి. వర్షాలు అల్పడప్పుడు కురుస్తాయి. నల్లని పంటలు అధికంగా పండుతాయి. ఫలితం వృక్షరాజతః తదారోగ్య సుభిక్షం చ జయాతిరసేదిపః. జీవుడు రసాధిపతి అవుటచే పంటలకు అనుకూలంగా వర్షాలు కురుస్తాయి. వృక్షాలు బాగా పెరుగుతాయి. అన్ని రకముల ఫలములు సమృద్ధిగా లభిస్తాయి. ప్రజలకు ఎల్లవేళలా ఆరోగ్య సమకూరుతుంది. ఆరోగ్యం ఉంటుంది. దేశ సౌకర్యంతో సుభిక్షంగా ఉంటారు. కుజశ్చేతాదేవ ధనాసుతే నిరాలాధ్య పఠతి సరస్తూరి తామ్రతావృణచందాని ప్రబాళమస్త రూపాణ కుంకుమాదిరక్తాని వస్తాన్ బహువిష్ట. కుజుడు నీరాధిపతి అయితే కస్తూరి, రాగి, చందనము, పగడాలు, అగరవత్తు, కుంకుమ వంటి సుగంధ లేపనాలు ఇంకా మరికొన్ని ఎర్రని వస్తువులు పుష్కలంగా లభిస్తాయి. బంగారము అందరికి అందుబాటులోకి తగిన ధరలు కూడా తగ్గుతాయి. ఉదయాన్నే వికాలంలో ఆయుర్దాకాశ పరీక్ష వలన కలుగును. రాత్రి ఎందు ప్రవేశం వలన పంటలు అభివృద్ధి కలుగును. సాయంత్రం సమయమున రాత్రి సమయమున ఆయుర్దాకాశ ప్రవేశము కలిగి ఉండటైతే వృత్తి జవులను కలిగి ఉండేక దేవదక్షి మహాదేవ అద్దే జీవితా. ఆయుధపైష పరంగా శనివారము అందఫలము, ఆయుధపైష తిథి ఫలము పౌర్ణమి తాత్కాలిక శుభం, ఆయుధపైష నక్షత్ర ఫలము మూల ఫలము, ఆయుధపైషము యోగ ఫలము యోగం వృష్టి ఫలము, ఆయుధపైష గణన ఫలము ఆరు గణనము సుభిక్షం, ఆయుధపైష లగ్న ఫలము కైకాటక లగ్నం సస్యవృద్ధి, ఆయుధపైషం వరణాలిక మండల ఫలం సువృష్టి. అస్మిన్ సంక్రాంతి కాలే యా దేవా అస్మిన్ దేవతాభ్యో ఏ వాసరే 13/4/2020 రోజున సూర్యాది గటికాసరే రాత్రి 11 గంటల 30 నిమిషాలకు దేవత నామకరణే యోగం. యోగస్య అస్మిన్ వర్తే 9/4/2024 మొదలు 34/24 వరకు మేషరాశిలో గురువు సంచారం చేస్తాడు. మరి మందస్విదేవాసురా గురుడు మేషరాశి ఉండగా మేకలు నాశనమవును, సస్యములు వృత్తి పొందవు, కనుక ధరలు అధికంగా ఉండును, రాజులు యుద్ధం
సుఖముగా ఉండును. వృషభరాశి ఉదయచిత్తం. గురువు మే 1/5/24న గురువు మేషరాశి నుండి వృషభ రాశికి వస్తాడు. గురువు వృషభాలుండగా స్త్రీలకు శిశువులకు కీడు కలుగును, మధ్య వృత్తి కలుగును, పౌరులకు సామాన్యులకు రాజులకు యుద్ధము కలుగును. ఆప్తాజనేవ 9/4/24 మొదలు సంవత్సరాంతం వరకు 29/3/25 వరకు కుంభరాశిలో శని ఉంటాడు. శని కుంభస్య రాశి సంచాత. కుంభమున శని ఉండటం వలన వృష్టినాశనము, రాజభయము, సత్యనాశనము, ప్రజలకు, వైద్యులకు, కవులకు, జనాధిపతులకు అతి భయంకరం కలుగును. జ్యేష్ఠ శుద్ధి మహాదేవ పదారోగ్య సుభిక్షిత. పదలు సుభిక్షంగా వలన ఆరోగ్యం శుభం కలుగును. దృష్టి వలన సమస్త దేశంలో పంటలు పొందును. ఆషాఢుదేవ దేవేచ్ఛాష్టదేవ ఆయుషాఢేతమానద. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి స్వాతి నక్షత్రంలో కలిసి ఉండడం వలన అధిక వాయువు సత్యనాశనం కలుగును. ఆషాఢ బహుళ పక్షి ఏకాదశి రోహిణి నక్షత్ర పూర్వత. ఆషాఢ బహుళ ఏకాదశి నాడు రోహిణి నక్షత్రం ఉండవలన సర్వధాన్యాలు వృత్తి కలుగును. పౌష్యమాసే మహాదేవ మకర సంక్రాంతి 14/1/25 భౌమవాసరే మంగళవారము పుష్పనందు విజాకవిగా ఏకంగా మహాసంగ్రహణం. సంక్రాంతి పులి వాహనము అధిక పురులకు దాక్షణమును. దేవస్యామహే దేవ ఇష్టకైవేదిమార్జిత. అస్మిన్ వర్తమానే గాలికి 5/5/24 మొదలు చతుర్దశి అది బుధవారం వరకు గురుమూఢము. అస్మిన్ వర్తే తదియ శనివారము 27/4/24 మొదలు ఆషాఢుద్ధ పాఠ్యమి శనివారం వరకు శుక్రమూఢము. ఈ 2 మూఢాల్లో ఏదైనా శుభకార్యాలు పనికిరావు. అస్మిన్ వచ్చే పాల్గొన బహుళ పాఠ్యమి శనివారము 15/3/25 మొదలు పాల్గొన బహుళ చతుర్దశి 28/3/25 వరకు శుక్రమూఢము. ఈ 3 లాంటి పనులు పనికిరావు. చైత్రమాసములు వాస్తుకర్తరి 4/5/24 మొదలు దివాసరే వైశాఖ తదినాడు మే 10/5/24 వరకు మృగవాసరే కర్తరి. ఈ కర్తరి ఎందు కూడా ఇలాంటి వాస్తుకర్త లోపల గృహప్రవేశాలకు పనికిరావు. గమనిక కర్తరి మట్టి పనులు, శిలా పనులు, వృత్తికాలు, మట్టి చేయ పనులు చేయకూడదు. నూతన గృహం చేసుకోవచ్చును, పెళ్లిళ్ళు చేసుకోవచ్చును. వృక్షం నరుకుట, బండలు కొట్టుట పనికిరాదు. పుష్కర నిర్ణయము. అస్మిన్ వచ్చే చేస్తే బహుళష్టమి శౌర్యవాసరే 1/5/4 వృత్తికా నక్షత్ర యోగున రూపతి వృషాలను ప్రవేశించవలన ఈ విధంగా నర్మదాదేవి నది పుష్కరాంశమగును. ఈ పుణ్యదినమందు నర్మదా రేవా నదిలో స్నానమాచడం వలన, పిండప్రదానం చేయటం వలన, ధర్మాలు చేయటం వలన, పితృదేవతలకు ధరించడం వలన పితృదేవత ఆశిస్తులే మనకు శ్రీరామ రక్ష. ఈ సంవత్సరమున ఎలాంటి గ్రహణాలు లేవు, మనకు ఈ భూభాగములు లేవు, విదేశాల్లో ఉన్నాయి కనుక మనకు కనపడవు. రాసులు ఒక నక్షత్రానికి చూచే చెవుల అశ్వనే, లీలో లేలో భరణే ఆ అనే నక్షత్రం వరకు మేషరాశి. ఈఏ ఉయే కృత్తిక భువాబేవు రోహిణి ఏవో వృషభ రాశి. చూ అంటే చుక్కయ్య, కే చంద్రయ్య, చోలయ్య, లా లక్ష్మయ్య అనే రాశి వారికి అశ్విని నక్షత్రం మేషరాశి అవుతుంది. రోహిణి నక్షత్రం వృషభ రాశి అవుతుంది. మిథున నక్షత్రం ఏకో హై పునర్వసు మిథున రాశి. కర్కాటక రాశి వాయువేద మోటారేటు బుబ్బ సింహరాశి. పేపరారి చిత్త కన్యా రాశి. సూర్యరోత స్వాతి తులారాశి. నోయాయ జ్యేష్ఠ వృషభ రాశి. బుధాబాడ పూర్వషాఢ ధనుసు రాశి. బేబోజాజి ఉత్తరాషాఢ మకర రాశి. రాజే గోవి ధనిష్ట కుంభరాశి. గోదాశేషం కుంభరాశి. దుష్యన్ ఉత్తరభాద్ర రేవతి యువతి. సంవత్సరమున మేషరాశి ద్వాదశ రాశి వారికి ఆదాయ వ్యయాలు. మేషరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు. వృషభరాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. మిథున రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. కర్కాటక రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు. సింహరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు. కన్యా రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. తులారాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు. ధనురాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. మకర రాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు. కుంభరాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు. మీనరాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. మేషాది రాశుల వారికి రాజ్యపూజ్యం అవమానము. మేషరాశి వారికి నలుగురు పూజిస్తే 3 అవమానిస్తారు. వృషభరాశి వారికి 7 మంది పూజిస్తే 6 మంది అవమానిస్తారు.
మిథున రాశి వారికి ముగ్గురు పూజిస్తే 6 మంది అవమానిస్తారు. కర్కాటక రాశి వారికి 6 మంది పూజిస్తే 6 మంది అవమానిస్తారు. సింహరాశి వారికి 2 పూజిస్తే 2 అవమానిస్తారు. కన్యా రాశి వారికి 5 మంది పూజిస్తే 2 అవమానిస్తారు. తులారాశి వారికి 1 పూజిస్తే 5 మంది అవమానిస్తారు. వృశ్చిక రాశి వారికి 4 పూజిస్తే 4 అవమానిస్తారు. ధను రాశి వారికి 2 మంది పూజిస్తే 1 అవమానిస్తారు. మకర రాశి వారికి 3 పూజిస్తే 1 అవమానిస్తారు. కుంభరాశి వారికి 6 మంది పూజిస్తే 1 అవమానిస్తారు. మీన రాశి వారికి 2 పూజిస్తే 4 అవమానిస్తారు. 2, 3, 4 లేదా చలికాలం కానీ వానకాలం కానీ ఎండాకాలం జ్వరం వచ్చే అవకాశం ఉంది. పడి నక్షత్రం వారికి వానకాలంతో జ్వరం వచ్చే అవకాశం ఉంది. కృత్తికా నక్షత్రం వారికి చలికాలము వానకాలం జ్వరం వచ్చే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వారికి వానకాలం ఎండాకాలం జ్వరం వచ్చే అవకాశం ఉంది. వృషభ నక్షత్రం వారికి వానకాలం ఎండాకాలం జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఆదిత్య నక్షత్రం వారికి ఎండాకాలం వానకాలం జ్వరం వచ్చే అవకాశం ఉంది. పునరు నక్షత్రం వారికి ఎండాకాలము వానకాలం జ్వరం వచ్చే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వారికి ఎండాకాలం జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఆషాఢ నక్షత్రం వారికి వానకాలం జ్వరం వచ్చే అవకాశం ఉంది. మాఘమాసం వారికి మఘ నక్షత్రం వారికి మాఘమాసం కానీ ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ జ్వరం వచ్చే అవకాశం ఉంది. కుంభ నక్షత్రం వారికి శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి వానకాలం శ్రావణ మాసం జ్వరం వచ్చే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వారికి ఎండాకాలం జ్వరం వచ్చే అవకాశం ఉంది. చిత్తా నక్షత్రం వారికి స్వాతి నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారికి వానకాలం ఎండకాలం జ్వరం వచ్చే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వారికి వానకాలం లేదా ఎండాకాలంలో జ్వరం వచ్చే అవకాశం ఉంది. నందాయములు మూలయేత కందర ఫలేతివ విష్ణు దేవతాభ్యో నమః ఆయుష్యవే దీపతి తిష్టతి. మల్లికార్జున స్వామికి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత? మల్లికార్జునం అంటే మామేమూమే మకా నక్షత్రం, మకా పాదం సింహం, సింహరాశి అవుతుంది. నక్షత్రం మఖా నక్షత్రం అవుతుంది. మల్లికార్జున స్వామికి 14 ఆదాయం 2 ఖర్చు. ఆంజనేయ స్వామి మేషరాశి అవుతుంది. ఆయ కృత్తికా నక్షత్రం 8 ఆదాయం 14 ఖర్చు ఆంజనేయ స్వామికి. మేషరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు. వృషభరాశి ఉన్న వారికి 2 ఆదాయం 8 ఖర్చు. మిథున రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. కర్కాటక రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు. సింహరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు. కన్యా రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. తులారాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు. ధను రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. మకర రాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు. కుంభరాశి వారికి 14 ఆదాయం 14 ఖర్చు. మీనరాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. ధన్య దేవతా వేద లోకా సమస్త సుఖినో భవంతు. యతేభ్య లక్ష్మీదేవతాభ్యో దివ్యమహం సంపదతే నమో నమాయ శివేంద్యే ప్రతిష్ఠతి ఇష్టకామ్యాన్యద ప్రత్యుపదాప్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మయమేష కోబ్రాహోంతు లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.
ఆరోగ్య ప్రాప్తి మనోవాంఛాలకు సౌభాగ్యవతి ఆరోగ్య ప్రాప్తి భక్తులమని ప్రచారం జరిగింది. ప్రతి ఇంట్లో స్వామి సమయంలో భక్తులకు ప్రధాన విధానం జరగబడుతుంది. కావున భక్తులు అధికార పాల్గొని స్వామివారి యొక్క ప్రధానాన్ని స్వీకరించవలసిందిగా ఉన్నది. ప్రతి ఇంట్లో స్వామి సమయంలో ప్రధాన విధానం జరగబడుతుంది. కావున భక్తులు అధికార పాల్గొని మల్లికార్జున దేవాలయంలో పంచాంగ శ్రవణం జరిగింది. ప్రతి ఇంట్లో స్వామి సన్నిధిలో ప్రధాన విధానం జరగబడుతుంది. కనుక భక్తులు నిర్వహిస్తుగా ఉన్నది. సనాతన ధర్మ ఛానల్ ఇంత అంతింత ఎదిగి పెద్ద యూట్యూబ్ ఛానల్ కావాలని మా కోరిక.
సౌండ్ బంద్ చేసి స్విచ్ అంటే బంద్ చేసి మరి ఏంటి చేయమంటారు? సపరేట్గా ఉంటేనే యూట్యూబ్లో సపరేట్ అమ్మ కూడా అన్న ఒకసారి వస్తారా? స్వామి మాకు ఇయ్యారా దర్శనము? ఆయన